అందరూ బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి నేను కాళీమాత టెంపుల్‌కి వెళ్తున్నా. ఇప్పుడే ఆటోలో నుంచి వచ్చి ఇక్కడ బస్ స్టాప్‌లో దిగినా నరకుడ దగ్గర. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉందనమాట. హాఫ్ ఎన్ అవర్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి గుడి దగ్గరికి. 3:00 ఓపెను. మార్నింగ్ టైమింగ్ తెలీదు. ఇప్పుడు నేను 3:00 అయితే ఓపెన్ అయితదంట. 3:00 వెళ్తున్నా. సో, నడుచుకుంటూ వెళ్తున్నా రోడ్ పైన నుంచి. అంటే ఇక్కడ నుంచి ఆ బస్ స్టాప్ నుంచి ఆటోస్ అయితే ఏం లేవు. అందుకని జెప్పేసి ఇలా నడుచుకుంటూ ఈ దారిలో వస్తుంటే ఇవి కనిపించినాయనమాట. కాంపౌండ్ వాల్‌కి ఇట్లా కాసి ఉన్నాయి చెట్టుకి. అంటే తీగ పాకుతదనమాట. పాకే తీగకి ఇవి కాసినాయి. చిన్నప్పుడు నేను మస్తు ఆడుకునేదాన్ని. మీకు గుర్తుందో లేదో ఇవి ఇట్లా అంటే ఇట్లా కొడితే ఫట్టు అని సౌండ్ వస్తుంది. టప్పు టప్పుమని సౌండ్ వస్తది. మీకు ఇనిపిస్తుందా? టప్పుమని. దీంట్లో ఏముండదు. జల్లి జల్లి ఇట్లా ఈ సీడ్స్ ఉంటాయి. సో, మీకు చూపిద్దాం అనేసి ఇవైతే ఇట్లా ఉంటది. పైననేమో చూసారా? పైన లీవ్స్ టైప్ ఇట్లుండి ఉంటది. మొత్తం గమ్మి గమ్మి టైప్ ఉన్నాయి. చూడండి. మస్తు అనిపిస్తుంది దీనిది ఇట్లా. అంటే ప్లే గ్రౌండ్‌లో ఉంటుండే. ఇట్లా మొత్తం గేట్‌కి మొత్తం వచ్చి తీగలాగా. సో, అవి తీసుకొని నేను బాగా ఆడుకునేదాన్ని అన్నమాట చిన్నప్పుడు. ఇదేం చెట్టో ఉంది ఇక్కడ చూసారా? కాయలు నాకేం అర్థం అయితలే ఏం కాయలో ఇవి. ఏం కాయలో తెలీదు. చూసారా? ఏంటో తెలీదు మరి. ఈ చెట్టుకైతే దీనికి లడీలున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్నా వేలో. అనిపిస్తుంది. పల్లెటూరు వ్యూ మొత్తం. వెనక సైడ్ చూసారా బఫెలోస్ పొలాలల్లో. ఇక్కడ చూసారా వేలో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ పోస్టర్ లాగా పెట్టారనమాట టెంపుల్ది, అమ్మవారి టెంపుల్ది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ చూసారా గోడ పైన ఫ్లవర్స్, కాగితపు పువ్వులు, ఏమో అంటారు కదా ఇంగ్లీష్లో బోగన్విల్లా ఫ్లవర్స్ పింక్ కలర్. మస్తు లుక్ అనిపిస్తుంది కదా. ఇందాక మనం పోస్టర్ చూసినాం కదా. సో ఆ పోస్టర్ చూస్తేనే అర్థమైపోయింది టెంపుల్ దగ్గరే మనం ఉన్నాం అనేసి. కనీసం అంటే 20 మినిట్స్ నడుచుంటాము. ఫుల్ సన్సెట్, ఫుల్ ఎండ కొడుతుంది. ఎండలో అట్లనే నడుచుకుంటూ వస్తున్నా. వీళ్ళు కూడా అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని వస్తున్నారు నడుచుకుంటా. ఇక్కడైతే ఆటోస్ ఏం వస్తలేవు. చాలాసేపటి నుంచి నేను నడుచుకుంటూ వస్తున్నా కదా. ఇప్పుడు చాలా డిస్టెన్స్ ఉంది టెంపుల్కి. ఈవేళ నేను వస్తున్నా కానీ ఆటోలు వస్తలే. కార్లు, బైక్లు ఇవే వస్తున్నారనమాట. ఫ్యామిలీస్ వస్తే ఓన్ వెహికల్ మీదనే ప్రిఫర్ చేస్తున్నారు, ఓన్ వెహికల్ని. ఎందుకంటే ఇంకా వాకబుల్గా అంటే ఫ్యామిలీ ఏడ కుదురుతుంది. మనం అంటే ఒకరి మీదరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో కానీ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. వాకబుల్గా ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. చూసారా వేప చెట్టు కింద బాబా ఇంత చల్లగా ఉంది. ఎండలో నడుచుకుంటూ వచ్చి సడన్గా ఒక్కసారి నీడ వచ్చేసరికి నిజంగానే మన ఏసీ పెడితే కూడా ఇంట్లో అంత చల్లగా ఉండదేమో, అంత చల్లగా ఉంది. ఫుల్ బర్డ్స్ ఉన్నాయి, పిచ్చుకల సౌండ్ ఇవన్నీ వినిపిస్తున్నాయి. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది, గాలి వస్తుంది. సడన్గా సిటీలో నుంచి ఒక పల్లెటూరుకి వస్తే ఎంత మంచి వాతావరణం మనము అంటే ఫీల్ అవుతామో. సో అట్లా ఉందన్నమాట. అచ్చమైన పల్లెటూరు వాతావరణం. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది గుడి. టెంపుల్ స్టార్ట్ అయింది. ఇవి కనిపిస్తున్నాయి రాక్స్ ఇట్లా కలర్ఫుల్గా. అంటే టెంపుల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని అర్థమైపోతుంది. దాని అపోజిట్లో ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నట్టున్నాయి. కానీ చూద్దాం, ట్రై చేద్దాం. టైం ఉంటే వెళ్దాము. 3:00 అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది మనం వెళ్ళే టెంపుల్. 3 నుంచి 6 వరకు అంట. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు లేట్ అయిపోతుంది. సో 1 అవర్లో కంప్లీట్ చేసుకొని, ఒకవేళ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇంకోటి చిన్నగా, అది కూడా చూపిస్తా. లేకపోతే టైం అయిపోతే ఏం చూపిను. ఇందాక చెప్పాను కదా టెంపుల్ ఉంది దారిలో ఇంకొకటి కూడా అని చెప్పేసి. జెండాలు అయితే పైన కనిపిస్తున్నాయి. గుడి పైన ఇట్లా జెండాలు పెట్టిరు. సో ఇటు నుంచే అనుకుంటా. ఒకవేళ వచ్చేటప్పుడు టైం ఉంటే మనం దర్శించుకుందాం. ఇక్కడ కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చూపిస్తా. అమ్మవారి టెంపులే అక్కడ పిక్చర్ కనిపిస్తుంది మనకు క్లారిటీగా టెంపుల్ పైన. దారిలో పోతుంటే ఇంకొకటి కనిపించింది. అసలు చాలా ఏండ్లు అయిందనమాట. చిన్నప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశానమాట.
ఇవి చూసారా ఫ్లవర్స్ ఒకటే తెంపిన మీకు చూపించడానికి. యాక్చువల్గా ఈ చెట్టులు మేముండే అంటే మా విలేజ్లో చాలా ఉంటుండే. స్కూలింగ్ అప్పుడు ఇట్లా తెంపి వావ్ అంటే స్వీట్గా ఉండే అనమాట. మకరందము పూలలో మకరందం ఉంది. ఇంకా తేనెటీగలు అయితే ఏం తీసేయలేదు. సో నేనే తీసేసుకున్నా మకరందాన్ని. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ తెలుసు అసలు ఇది. చూసారా కొంగలు ఎంత బాగా కొక్కో కొక్కో అనుకుంటూ పోతున్నాయి ఈ చెరువు దగ్గర అయితే. బస్ చల్లగా ఉంది అసలు, మస్తు అనిపిస్తుంది. గాలి గాలి వెదర్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ క్లీన్ చేసలేరు కాబట్టి ఇట్లా ఉంది, కానీ అటు సైడ్ చాలా బాగుంది. మనం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అటు నుంచి కూడా వ్యూ మీకు చూపిస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. బోటింగ్ అట్లా ఉండింటే ఇంకా బాగుండు. అది చెరువులో ఉంటే తీసాను అనమాట. చిన్నప్పుడు దీంతో కూడా ఆడుకునేదాన్ని. ఇట్లా దిల్ షేప్ ఇట్లా పెడతారు, దీంతో ఇట్లా దిల్ షేప్ పెడతారు, బాగుంటాయి. ఇట్లా ముగ్గు టైప్ వస్తుంది. దిల్ దివానా మే చేసిన. ఇక్కడ చూసారా గుడి కమాన్ మీద నేమ్ రాసింది, హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్. సో మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. దాంట్లో పడిపోతాం, సో అందుకని ఇక్కడనే నిల్చున్నా. చూసారా అవి ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నాయి కదా, మనుషులు కూడా అట్లా చేయలేరు. బర్డ్స్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వ్యూ ఇక్కడ నుంచి. ఈ చెట్టు బాగుంది కదా, కూర్చోడానికి సింహాసనం లాగే ఉంది. అందుకే ఇక్కడ ఇగో కూర్చుంటున్నా. యువరాణి దేవసేన. ఇది చూసారా రెడ్ క్లాత్తో ఎంట్రన్స్ ఎంత బాగా డెకరేషన్ చేసిరో, మస్తు అనిపిస్తుంది. చూడండి రెడ్ అండ్ క్రీమ్ కలర్, అంటే అమ్మవారికి రెడ్ గ్రీన్ క్రీమ్ ఇట్లాంటివి ఇష్టం కదా. సో ఆ కలర్ క్లాత్తోని డెకరేట్ చేసిరనమాట ఎంట్రన్స్ది. మస్తు అనిపిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. పక్కన ఇక్కడే గోవులు కూడా ఉన్నాయి. గడ్డి అదేమంటారు దానా వేస్తారు కదా, దానా వేస్తే తింటున్నారు అనమాట. వా మధ్యలో తెల్లది ఇట్లా ఉంది చూడు కన్ను. ఈ మధ్యకాలంలో మోడీ గారు చిన్న ఆవుదూడని పెంచుకుంటున్నారు కదా, సేమ్ అదే గోమాత అనమాట. నిజంగా దర్శించుకుంటున్నా, చాలా హ్యాపీ అనిపించింది. వా ఎంత బాగా పోతున్నాయి. ఎంత కూల్గా ఉన్నాయి అంటే అంత కూల్గా ఉన్నాయి. వాటర్ ప్రశాంతంగా అవుతుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి కాళ్ళు వాటర్లో పెట్టే వరకు బాడీ మొత్తం రిలీఫ్ కూల్ అవుతుంది. ఇక్కడ చూసారా బాతులు. కనిపిస్తున్నాయా 3 బాతులు. చాలా బాగుంది వ్యూ. ఇక్కడ నుంచి వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి, అక్కడ ఏదో కట్టెలతో కట్టిరు అనమాట. ఇక్కడ కూడా అంటే షూటింగ్స్ అవన్నీ జరుగుతాయి అనుకుంటా, మేబీ అట్లనే ఉంది షూటింగ్ స్పాట్ లాగా. స్విమ్మింగ్ చేస్తున్నాయి బాతులు. 3కి ఓపెన్ చేస్తారంట, అంటే ఇప్పుడు 2:40 అవుతుంది. ఇంకా 20 minutes టైం ఉంది. సో చూద్దాం, 20 minutes తర్వాత గేట్ ఓపెన్ అయితే లోపలికి వెళ్దాం. సో 3 అయ్యింది. ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి చూసారా బ్యాక్ సైడ్ ఓపెన్ చేసారు. లోపలికి వచ్చేసినాం కాళీ మందిర్ లోపలికి. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. మీకు బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూపిస్తే చూడండి. చూసారా ఎంట్రన్స్ బాగా అనిపిస్తుంది. ఈ కలరింగ్, టెంపుల్ కలరింగ్ బాగుంది యాక్చువల్గా. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా అదే అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నా. కలరింగ్ బాగా నచ్చింది టెంపుల్ది, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దర్శనం చేసుకుందాం. డాగ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ.
వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ చూసారా, లోపలికి రాగానే చూడండి బ్యాక్ సైడ్ వ్యూ. కాళీ మందిర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చూసినట్టే ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి సేమ్ ఇటు సైడ్ కూడా స్టెప్ వ్యూ ఉంది, నుంచి కూడా రావచ్చు అనమాట వెనుక నుంచి తిరుగుతూ. సో ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడే దండం పెట్టేసి దర్శనం చేసుకొని అయితే బయలుదేరుతున్నా. ఇటు సైడ్ నుంచి వస్తున్నా, బయటికి వచ్చేసిన అనమాట దర్శనం చేసుకొని. ఇక్కడ గురూజీ గారు ఉన్నారు, విగ్రహము మనిషి కాదు, మళ్ళీ గురూజీ గారు అంటే మనిషి అనుకుని విగ్రహము చూడండి. అంటే ముఖ్యమైన వ్యక్తి ఉండొచ్చు, నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో నేమ్ కామెంట్ చేయండి. అండ్ ఇటు నుంచి వెళ్తున్నా. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది గుడి లోపల, చూసారా వెనక సైడు. మెయిన్ టెంపుల్ పక్కకే ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట, మీకు చూపిస్తున్నా. సో ఇక్కడ ఏది ఉంది, కృష్ణుడు, రాధిక మాత, కృష్ణుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, మెరిచిపోతున్నారు. చూసారు కదా కృష్ణుని, రాధిక మాతని దర్శించుకున్నా. నెక్స్ట్ ఇక్కడే పక్కన బాగున్నాయి స్టెప్ ఇది ఇట్లా బాగా పెట్టడం. గణేషుడు చూసారా, గణేషుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, స్టిక్కర్ ఇంకా అరేంజ్మెంట్స్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా దర్శించుకోండి. మొత్తం ఇక్కడ పూల తోట ఉంది చూడండి వెనుక, బంతిపూలు కూడా గుడి లోపల బంతిపూల తోట వేశారు, పెట్టారు. అంటే ఇక్కడ నుంచే పూలు కోసి దేవుడికి పెడతారనుకుంటా, మాల చేసి. సరే చూడండి, బాగా అనిపిస్తుంది కదా, మస్తు పువ్వులు అసలు బంతి పూలు. అయితే సడన్గా వెనుకెళ్తుండు కదా అన్న వచ్చి అటు నుంచి అక్కడ వెళ్ళొద్దు, పూలం అదే తోట వేసారు కదా అక్కడ వెళ్ళకండి, పాములు అది ఇది ఉంటుంది అని చెప్తున్నారు. సో మన మంచి కోసమే కదా, మనం వినాలి. ఇక్కడ చూసారా, ఇవన్నీ డోర్లు లాక్ చేసి ఉన్నాయి, అసలు ఏమంటారు ఓపెన్ లేవు. మరి దేవుడివా లేకపోతే ఇల్లులా తెలుస్తలే. చూడండి, కానీ ఇవి బాగా పెట్టారు, డోర్కి డెకరేషన్ చేశారు కదా, బాగా అనిపిస్తున్నాయి. ఇది బాగా అనిపిస్తుంది కూర్చోడానికి వ్యూ. అంటే ఇది ఎట్లుందంటే ప్లాస్టిక్తోనే వుడ్ కాదు కానీ వుడ్ టైప్ చేశారనమాట. అట్లా ఆ థీమ్ తెచ్చారు. అంటే ఈ కలర్ ఇప్పుడు భవానీమాత, ఇప్పుడు కాళికామాత టెంపుల్ మొత్తం ఈ కలర్తో ఉంది కదా, మెరూన్ అండ్ క్రీమ్. సో వుడ్ కలర్ కూడా కొంచెం బ్రౌన్ మెరూన్ కలర్ ఉంటుంది కదా, సో అందుకనేసి ఆ లుక్ రావడానికి ఇది ఇట్లా పెట్టారు. ఇక్కడ మస్తు అనిపిస్తుంది. కథని అంటే స్టోరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు బుద్ధుడి స్టోరీస్ కానీ వివేకానంద స్టోరీస్ కానీ ఇవన్నీ బాగా గోడ పైన అంటే పిక్చర్ వైజ్గా పెట్టారు. ఒక టీమ్ని అంటే తెలుస్తుంది అనమాట మనకు స్టోరీస్. ఒకసారి చూడండి వాల్స్ పైన. ఇగో ఇక్కడ మొత్తం అక్కడైతే కృష్ణుడు, రాముడు, హనుమంతుడు అవన్నీ బ్యాక్ సైడ్ చూసారు కదా, నేను ఇందాక చెప్పాను అవే. మొత్తం ఆ పెయింటింగ్స్ బాగా అనిపించినాయి. మొత్తం ఎక్కడ చూడు ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, డెకరేటెడ్ ప్లాంట్స్ వేసిరు అనమాట గుడిలో మొత్తము, టెంపుల్లో. చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక బ్యాక్ సైడ్ చూడండి వ్యూ. నాకు ఈ కలరింగ్ బాగా నచ్చింది. ఇక్కడ వాల్స్కి ఇక్కడ సైడ్ చూసారా, మనం అక్కడ సైడ్ చూసాం కదా, సో ఇక్కడ చూస్తే ఏమంటారు రామాయణం, అదే రాముడు బంగారు లేడీ అది సంథింగ్ ఉంటుంది కదా స్టోరీ. సో ఆ స్టోరీ ఇక్కడ ఈ పిక్లో కనిపిస్తుంది. సో కృష్ణుని స్టోరీ ఇదైతే. వెనక సైడ్ చూడండి, ఇటు సైడ్ ఏం లేదు, ఎవ్వరు కూడా లేరు. ఇంకా వెళ్దాం. అటు సైడ్ కూడా ఉన్నాయి, చాలా పిక్స్ ఉన్నాయి, మీకు చూపించవచ్చు, కానీ కొంచెం డేంజర్గా ఉంది ఇదంతా, అందుకే నేను మళ్ళీ ఇటు సైడ్ వెళ్తున్నా.
ఈ స్టేజే బా మస్తు క్రియేట్ చేసిర్రు వ్యూ. వెళ్తున్న స్టెప్స్ ఎక్కి అటు నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇటు నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇవి భలే పెట్టారు స్టెప్స్ అయితే. నాకు ఈ స్టెప్స్ వ్యూవే బాగా అనిపిస్తుంది. పార్వతి అమ్మ, శివుడు, శివయ్య, పార్వతి అమ్మ కనిపిస్తున్నారు కదా, మస్తు పెట్టిర్రు. ఈడ వాటర్ ఫాల్స్ వస్తుంది ఈవినింగ్ టైంలో. ఇప్పుడు టైం 3 అవుతుంది కదా, సో ఇప్పుడే ఓపెన్ చేసిర్రు. ఇప్పుడైతే వేయరు వాటర్ ఫాల్స్. అయితే ఈవినింగ్ టైం మేబీ 5 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో చూడండి, స్టేజ్ మేబీ స్టేజ్ లాగా ఉంది. వెనక వాటర్ ఫాల్స్, ముందర స్టేజ్. భరతనాట్యం అవి ఇవి చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. సార్ చూడండి, నేను చెప్పాను కదా అటు సైడ్ చూపించా కదా వాల్కి ఉన్నాయి పెయింటింగ్స్ అని. ఇటు సైడ్ చూడండి వెనక, ఇటు సైడ్ కూడా మొత్తం మొత్తం వాల్కి అయితే గాడ్ స్టోరీసే ఉన్నాయి. చూసారు కదా హాలు వెనక సైడు. ఇక్కడ కూర్చున్న ప్రశాంతంగా. నా ముందు వ్యూ వచ్చేసి పికాక్స్ ఉన్నాయి చూడండి. పికాక్స్ స్టిక్ వుడ్స్ పైన పెట్టారనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూస్తే భలే అనిపిస్తుంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆవులు కూడా పెంచుతున్నారు, గోశాల ఉన్నట్టుంది. మనం వచ్చేటప్పుడు 2 గోవులు ఉన్నాయి కదా అక్కడే ఉన్నట్టుంది గోశాల. ఇంకా దేవుడికి ఇస్తారనమాట, దేవుడికి మొక్కుకొని కడతారనమాట. సో అవే అనుకుంటున్నా. లోపల కూడా ఉన్నాయి 2 ఆవులు ఉన్నాయి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మేత మేస్తుంది. ఇంకొకటి సైడ్కి అక్కడ గ్రీన్గా భలే ఉంది. టైం టు టైం మనకి ఫుడ్, వాటర్ అవన్నీ సన్లైట్ వస్తుంది, అందుకే ఇంత బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. లోపలికి రాగానే దర్శనం చేసుకొని అయితే మొత్తం గుడి మొత్తం తిరుగుతున్నా. ఇప్పుడు చాలామంది మెల్లగా దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు అనమాట. ఇంకా పిక్చర్స్, ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు. ఇక్కడ చూసారా, ఈవినింగ్ అయితే ఇక్కడ వాటర్ ఫాల్ పెడతారు మేబీ, నాకు తెలిసి. ఇక్కడ ఫాండ్ లాగా ఉంది కదా, భలే అనిపిస్తుంది. కృష్ణుడు అయితే ఆయనను చూసే ప్రశాంతత వచ్చేస్తుంది మనకు. దీని చుట్టూ గ్రీనరీ ప్లాంట్స్, చిన్న చిన్న చిట్టి చిట్టి ఫ్లవర్స్, ఎల్లో కాదు పర్పుల్ కలర్ ఫ్లవర్స్. ఇంకా మొత్తం ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత గ్రౌండ్ ఉంది పెద్దగా. నాకు తెలిసి ఏమైనా ఫెస్టివల్స్, ఇంకా ఇట్లా ఉంటాయి కదా పండుగలు, ఇలాంటివి ఉన్నప్పుడు, లేకుంటే ఫంక్షన్ చేసినప్పుడు ఇవంతా ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ సెలబ్రేట్ చేస్తారనుకుంటా మేబీ. చాలామంది నార్త్ ఇండియన్సే ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ అంతా వాళ్ళే ఉన్నందుకు చెప్తున్నా. సో నాకైతే ఈ వాల్స్ పైన ఉన్న స్టోరీస్ కలర్ఫుల్గా అసలు మస్తు అనిపిస్తుంది. చూసారా గోమాతలు ఎంత మంచిగా తింటున్నాయో దగ్గరకు. అంటే నాకు భయము మ్యాక్సిమం. అయ్యమ్ముని ఎంత మంచిగా ఉన్నాయి. అమ్మా నాకు చాలా భయము యాక్చువల్గా, కానీ ప్రశాంతంగా ఉంది హాల్. ఇక్కడ నాకు తెలిసి మెడిటేట్ చేస్తారనుకుంటా మేబీ. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, కూల్ ఉంది ప్లేస్ ఇక్కడ. వెనక చూడండి బ్యాక్గ్రౌండ్ నెమలికలతోని మస్తు డెకరేట్ చేసిండ్రు. అంటే గుమ్మం ఉంటుంది కదా, గుడికి కూడా గుమ్మం లాగా అనమాట ఇది. 2 అంటే పిల్లర్సే ఇట్లా పెట్టిరు, బాగా అనిపిస్తుంది. బ్లూ కలర్ పికాక్స్, గ్రీన్ కలర్ ఉంటాయి కదా, బ్లూ కలర్ పికాక్స్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. వావ్, చెట్లు చూసారా ఎంత బాగున్నాయి. గ్రీన్ కలర్ చెట్లు చూసినాం కానీ రెడ్ కలర్ చెట్లను చూడడం. దీనిలో కాయలు కూడా కాసినాయి, రెడ్ కలర్ కాయలు. ఇగో ఏంటో మళ్ళీ అంటే డెకరేటెడ్ ప్లాంట్స్ కాబట్టి సో పెట్టారు. గ్రీన్, రెడ్ కాదు, ఇవి పింకిష్ కలర్, భలే అనిపిస్తుంది కలర్. టెంపుల్ నుంచి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇప్పుడు ఎగ్జిట్ కూడా ఇదే. లాస్ట్ కాళీమాత టెంపుల్తో
వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బాయ్ బాయ్.